ఎలిమినేట్ నాగార్జున. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు గత కొన్ని సంవత్సరాలుగా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. కుటుంబ విషయాల్లో బాధపడుతుండగా తాజాగా నాగ చైతన్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు అని తెలిసి చాలా సంతోషించారు. నాగ చైతన్య శోభితకు ఎంగేజ్మెంట్ కూడా నిర్వహించారు. అంతేకాదు మరో వారంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కూడా మొదలవుతోంది. 100 రోజులు ప్రేక్షకులను పలకరించేందుకు బుల్లి తెరపై కనిపించనున్నారు. ఇక అంతా సెట్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా తన ఎన్ కన్వెన్షన్ పై బుల్డోజర్లు దిగాయి. చెరువును కబ్జా చేసి అక్రమంగా నిర్మించాడని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే మరోవైపు నాగార్జున మాత్రం దీనికి భిన్నంగా జవాబిస్తున్నారు. తాను నిర్మించిన భూమి కబ్జాది కాదని, పట్టా భూమి అని, అన్ని డాక్యుమెంట్లు లీగల్గా ఉన్నాయని, అందుకే హైకోర్టు స్టే ఇచ్చిందని నాగార్జున ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోలేదని ఇందులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఈ కూల్చివేత జరిగిందని తెలిపారు. కూల్చివేసే ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇదిలా ఉంటే నాగార్జున తన ఆస్తుల విషయంలో తలమునకలవుతుంటే సోషల్ అండ్ హ్యూమన్ యాక్టివిస్ట్ బాబు గోగినేని సంచలనమైన కామెంట్స్లు చేశారు. నాగార్జునను ఉద్దేశించి అక్రమ కట్టడాలకు సంబంధించి దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ బిగ్ బాస్ షో హోస్ట్ను తెలుగు షో నిర్వాహకులు తక్షణమే మార్చాలంటూ బాబు గోగినేని ట్వీట్ చేశారు. లేదంటే హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్లో బాబు గోగినేని పేర్కొన్నారు. ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్, ఇట్లు మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ అతడు ఈ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే బాబు గోగినేని కూడా ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం విశేషం. కానీ ఆ సమయంలో షో హోస్ట్గా హీరో నాని వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో నాగార్జున బిగ్ బాస్ షో నిర్వహణపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే నగరంలో చాలా మంది యువత, నగర ప్రజానికం హైడ్రా చేపడుతున్న అక్రమ భవన నిర్మాణాల కూల్చివేతలను పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. చాలా మంది నాగార్జున అక్రమాలను వ్యతిరేకిస్తున్నారు. హీరో స్థాయిలో ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా ఉండటంపై అతని చర్యలను ఖండిస్తున్నారు. మొత్తంగా ఏది ఏమైనా ఇప్పుడు అందరూ బిగ్ బాస్ 8 షో సెప్టెంబర్ 1వ తేదీ నుండి మొదలవుతుందా లేదా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ షో నిర్వహణపై నాగార్జున ఆలోచన ఎలా ఉంది? హోస్ట్గా సమర్థవంతంగా అన్ని విమర్శలు ఎదుర్కొంటూ షోను ముందుకు నడిపిస్తారా? అన్నిటికీ సమాధానం త్వరలో తెలియనుంది.